రమ్మని చెప్పు. సార్, ఆడకుండా తీసుకోవడం నా తప్పే. అది పెద్దది చేయకుండా వదిలేండి సార్. ఏంటి నాన్న పిలిచారా? నువ్వేమనుకుంటున్నావురా నీ మనసులో? నేను నీతో ముందే వివరంగా చెప్పాను, నువ్వు నా వారసుడివే. కానీ ఈ కొట్టుకు సంబంధించినంత వరకు హేమలతే యజమానురాలు. ఈ వ్యాపారం గురించి మనకి ఏం తెలుసురా? అయినప్పటికీ ఈ కొట్టు ఎంత బాగా సాగుతుంది అంటే అందుకు కారణం ఎవరు? హేమలతే. వాళ్ళ చెల్లెలికి కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బడిగితే ఇది నీ బాబు సొమ్మ అని అడిగావట. ఏదో వాళ్ళ నాన్న చేసిన అప్పు కోసం కొట్టును మనకు అప్పగించారు. కానీ కొట్టును చూసుకుంటున్నది ఇప్పటికీ హేమలతే. తను లేకపోతే ఈ షాప్ మనం చూసుకోగలిగేవాళ్ళమా? వాళ్ళ నాన్న మీద ఉన్న గౌరవంతోనే ఇంకా కొట్టు పేరు మార్చకుండా అన్నమయ్య స్వీట్స్ అనే ఉంచాను. రేపు ఈ పరిస్థితులే మారి వాళ్లు తీసుకున్న డబ్బు తిరిగిచ్చేస్తే మనం ఈ కొట్టు వదిలేసి చేతులు ఊపుకుంటూ బయటకు వెళ్లిపోతాం. అది మనసులో ఉంచుకొని ఈ అమ్మాయితో మర్యాదగా నడుచుకో. అర్థమైందా? ఇంకోసారి హేమలతని అవమానించావని నాకు తెలిసిందంటే అంతే, ఏం చేస్తానో తెలీదు. వెళ్ళు. వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నానమ్మా. అయ్యో, ఏమిటి సార్ మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? పర్వాలేదమ్మా, నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత తీసుకో. చెల్లెలి కాలేజ్ ఫీజు కట్టడానికి 3000 రూపాయలు చాలు సార్. అలాగేనమ్మా. థ్యాంక్స్ సార్. జరిగిన అవమానాన్ని తలుచుకుని నేను మనసులో కుమిలిపోతున్నప్పుడు ఓనర్ గారు వచ్చి ఆ గాయానికి ఉపశమనం కలిగించారు. దీనంతటికీ కారణం ఆయనకి నాన్న మీదున్న మర్యాద, గౌరవమే. రంగారావు మర్యాద తెలిసినవాడు కదా. చింత చచ్చినా పులుపు చావదని అతనికి తెలీదా ఏమిటి? ఈ రోజు ఆస్తిపాస్తులు, కారు, బంగ్లా మనకి లేకపోవచ్చు. అందుకని మర్యాద, గౌరవం మనల్ని వదిలిపోతాయా? ఏ నిమిషంలోనైనా నేను పాత స్థితికి వచ్చేస్తాగా. అప్పుడు ఇదంతా తిప్పిచ్చేద్దాం. నువ్వు దిగులు పడకమ్మా. స్వాతి, ఇదిగో రేపు వెళ్లి ఫీజు కట్టి. వద్దక్క, నేనిక మీదట కాలేజ్కి వెళ్ళను. ఏవే, అక్క డబ్బు తెచ్చింది కదా, ఒక రోజు లేట్ అయితే ఏంటి నీ గౌరవం తగ్గిపోతుందా? తీసుకో. అమ్మా, నువ్వు కొంచెం ఊరుకో. చూడు స్వాతి, ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు కాలేజ్కి వెళ్ళంటున్నావు? ఇన్నాళ్లుగా ఏం జరుగుతుందో తెలియకుండా కాలేజ్కి వెళ్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలిసిపోయిందిగా. ఏమిటి నువ్వు అనేది? ఈనాటి వరకు నువ్వు నాకే లోటు చేయలేదక్క. వేసుకోవడానికి డ్రెస్, చెప్పులు, బుక్స్, ఫీజు, ఇలా నేనేం అడిగినా సరే ఒకరోజు ముందు వెనకైనా కొనిచ్చి నన్ను సంతోష పెట్టావక్క. నేను ఏ లోటు లేకుండా సంతోషంగానే ఉన్నాను. కానీ నా సంతోషానికి వెనక నువ్వెన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు భరిస్తున్నావు అనే విషయాన్ని నేను ఈరోజు స్వయంగా చూశానక్క. ఇక మీదట కూడా నేను కాలేజ్కి వెళ్ళాలా? నేను చదివిన వరకు చాలక్క. నేనేదైనా ఉద్యోగం చేస్తాను. ఇక మీదట నేను నీకు భారంగా ఉండదలుచుకోలేదు. ఇలా చూడు, ఇదంతా నాకు భారం కాదు, ఇది నా బాధ్యత. దీని గురించి నువ్వు ఆలోచించి దిగులు పడకో. నువ్వు బాగా చదివి డిగ్రీ తీసుకొని మంచి ఉద్యోగం చెయ్యాలి. అప్పుడే నాకు మనశ్శాంతి, సంతోషం. లేదక్క, నేను కూడా కవితక్కలాగే ఉద్యోగం చేస్తూ కరెస్ లో చదివి నువ్వు ఆశపడుతున్నట్టే తప్పకుండా డిగ్రీ తెచ్చుకుంటాను. స్వాతి, ఏం మాట్లాడుతున్నావు? మన ఇంట్లో ఏ ఒక్కరికి కాలేజ్కి వెళ్లి చదువుకునే ఛాన్స్ దొరకలేదు, కానీ నీకా ఛాన్స్ దొరికింది. అదెందుకు నువ్వు మిస్ చేసుకుంటున్నావు? పైగా నువ్వు అనుకుంటున్నట్టు ఉద్యోగం చేస్తూ చదువుకోవడం సాధారణమైన విషయం కాదు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. అనుభవంతో చెప్తున్నాను, విను. కాలేజ్కి వెళ్లి చదువుకో. అవును స్వాతి,
నాకు చదివే రాలేదు, బడికి కూడా నేను సరిగ్గా వెళ్ళలేదు. కానీ నా చెల్లెలు కాలేజ్కి వెళ్తుంది అనుకుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? ఇక మీదట కాలేజ్కి వెళ్ళను అని అనొద్దు. కాలేజ్కి వెళ్ళు. ఇలా చూడు, నువ్వు చక్కగా కాలేజ్కి వెళ్లి చదువుకొని గొప్పదానివి కావాలని మేమందరూ ఆశపడుతున్నాం. మా అందరి ఆశని అడియాస చేయకు. దయచేసి జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా నువ్వు కాలేజ్కి వెళ్ళి స్వాతి. ఏంటమ్మా నువ్వు, మీ అక్కయ్యలందరూ ఇంతగా చెబుతున్నారు కదా, సరేనని చెప్పమ్మా. ఏంటి ఆలోచిస్తాం? సరేనని చెప్పు. సరేనని చెప్పమ్మా. అక్క దగ్గర నుంచి డబ్బు తీసుకో. అమ్మయ్యా, అంతా మంచిగా జరిగిపోయింది. నేను అన్ని గుళ్ళకి వెళ్ళడం వృధా కాలేదు. అక్క, నేను వెళ్ళొస్తాను. సరే. ఈసారి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నన్ను మర్చిపోకు. ఎంత డబ్బు కావాలో నన్ను అడుగు, నేను ఇస్తాను. ఆ. ఈ డబ్బు అక్కకి ఇద్దాం అనుకున్నాను, అక్క వద్దు అనేసింది. అక్క కుటుంబం బాగుండాలని కోరుకుని ఈ డబ్బుని దేవుడి హుండీలో వేసేస్తాను. మాయా, మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు? ఏమ్మా, నీకేం కావాలి? నాకు గొలుసు, కమ్మలు, లిప్స్టిక్ కావాలి. హే, అంతే కదా, ఈసారి వచ్చేటప్పుడు అన్ని రెండు రెండుగా తెస్తాను. ఏంటి స్వాతి, బాగా చదువుకో. హేమా, నేను వెళ్ళొస్తాను. బావా, వస్తాను బావా. ఆ, వెళ్ళరా. అక్క, ఉమ్, నేను వెళ్ళొస్తాను. సరేరా. స్వాతిరా, దిగులు పడుకోరా. కవిత, కవిత డార్లింగ్, నేను బయలుదేరతాను. హే, వస్తాను. ఏంటన్నా వెళ్లి పని ఏమైంది? సగం గెలుపు సగం వాటమిరా. ఏమంటున్నారన్నా? బండిలో కూర్చోండిరా, వెళ్తూ చెబుతాను. పోనీ. కొంగుముడి